మంచిది. ప్రియమైన వాళ్ళైతే క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. దేవుడు సూర్యచంద్రుడు నక్షత్రాలను కలుగు చేసి కాలములను సూచనలు చేయడానికి వాటిని ఏర్పాటు చేసి దేవుని మాట విని అవి రొటీన్ తన దేవుని మాట ప్రకారం దినములను సంవత్సరములను కాలమును సూచించడానికి అవి పనిచేస్తామని, ఋతువులను సూచించడానికి పనిచేస్తామని అని మొదటి ఆదికాండం గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దామా? ఆదికాండం గ్రంథం మొదటి అధ్యాయం 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుడు ఆకాశ విషయాల ముందు జ్యోతులను కలుగును గాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకని భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విషయాల ముందు జ్యోతులై ఉండునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఎల్లుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఎల్లుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసిన. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగు చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విషయాల ముందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూసిన. అస్తమైన ఉదయం కలుగు 4వ దినం ఆయన. దేవునికి మహిమ కలుగుగా. ఈ రీతిగా ప్రియులరా, దీని కాలములను దిన సంవత్సరములను సూచించడానికి వాటిని ఏర్పాటు చేశాడు. ఆయన సృష్టించినది మొదలుకొని ఇంతవరకు కూడా అవి దేవుని మాట విని అలానే ఉదయం ఉదయిస్తున్నాయి, అస్తమిస్తున్నాయి. తగిన టైంలో రాత్రికి వెలిగి ఇవ్వడానికి చంద్రుడు వస్తున్నాడు. తగిన టైంలో ప్రతిదినం పగటిని వెలిగి ఇవ్వడానికి సూర్యుడు వస్తున్నాడు. ఈ రొటేషన్ కనుక ఆగిపోతే మన జీవితం కూడా ఇక చీకటిమయమైపోతుంది. చీకటిలో సరుకులు వెతుకుతున్న రీతిగానే మన బ్రతుకు అయిపోయింది. దేవుని మహాదైవలన ఈ సంవత్సరాన్ని దయాకరుడిగా అనుగ్రహిస్తూ మనం ఈ లోకంలో జీవించడానికి ఆయన దయ చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఇలాగ జీవిస్తున్నాం, ఇలాగ అంగాము ఆర్భాటాలు చేస్తాం. కాబట్టి ప్రియులరా, కాబట్టి ఆయన చేసిన సంవత్సరాలంట మితి లేదంట. ఆయన చేసిన సంవత్సరాలు తరగవంట. ఆయన సంవత్సరాలకు తరగని సంవత్సరాలని దేవుడు 60 కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దాం. 61వ కీర్తనలో 61వ కీర్తన 61వ కీర్తన 6వ వచనంలో, రాజునకు దీర్ఘాయువు కలుగు చేయదువు గాక, అతని సంవత్సరములు తరతరములు ఉండను గాక. ఒకటి, దేవుని సంవత్సరాలు తరతరములు ఉంటాయట. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా అదే భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. నీ సంవత్సరములు తరగవు. మొదటి అధ్యాయము 12వ వచనం. ఉత్తరీయములు వాటిని 10వ వచనం. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే. అవి నశించును గానీ నీవు నిలిచి ఉందో. అవన్నీ వస్త్రం వల్లే పాతికలను, ఉత్తరీయం వల్లే వాటిని మడిచివేతు. అవి వస్త్రం వల్లే మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు. దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని వాడు, మార్పు లేనివాడు, మారని దేవుడు, మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు మన ప్రభు అయిన యేసు. నమ్మదగిన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, మహాదేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మారడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని మాట్లాడు. ఏకరీతిగా ఉన్నాడు. నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచుండు. అయితే ప్రియమైన వారు, కాబట్టి నీ సంవత్సరములు తరగవని మాట్లాడు. ఆయన సృష్టించిన సంవత్సరాలు గతించిపోతానే వస్తా ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి. మనమే నూతనం అనేటువంటిది ఇక్కడ ఏది లేదని అర్థం. వెళ్ళిపోయిందా మరలా వస్తుందని అర్థం. ఇక్కడ చూడండి ప్రియులరా, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును, ఒకటే రీతిగా.
అలానే ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. అప్పుడు ఎలా ఉండదు, సృష్టించినప్పుడు ఎలా ఉండదు, సృష్టికి పూర్వం ఎలా ఉండదు, సృష్టించిన తర్వాత ఎలా ఉండదు, సృష్టి లయమైన తర్వాత కూడా ఆయన అలానే ఉంటాడు. సృష్టి స్థితి లయకారకుడు అని అంటారు. స్థితి లయకారకుడు, సృష్టించేది ఆయన, లయం చేసేది ఆయన. సర్వశక్తిమంతుడు ఆయన. మాటతో కలుగు చేస్తాడు, మాటతోనే లయం చేస్తాడు. కాబట్టి అంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఏకరీతిగానే ఉన్నాడు. మార్పు లేనివాడు, మారనివాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాలు కూడా నమ్మదగిన, ఆయన మాటలు కూడా నమ్మదగినవి. గ్రంథంలో లేఖనాలు ఏముంటుందంటే, భూమి ఆకాశంలో గతించిపోతాయి కానీ ఆయన మాటల్లోని పొల్లైన సున్నైన తప్పిపోదని మాట్లాడు. అంత శక్తి కలిగినటువంటి మాటలు. వీటిల్లో పెడార్థాలు చూపెడతా ఉన్నారు. తప్పు చూపించాలని వెతుకుతూ ఉన్నారు. వారే ఒక రోజున పట్టబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారు, ఆనాడే శాస్త్రుల పరిస్థితులకు సవాలు విసిరివాలని ప్రభు యేసుక్రీస్తు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా? ఎవరు చూపించలేదు. ఇంత పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడని స్తుతింపబడుతున్నటువంటిది. వేలాది కోట్లాది దూతగణాలతో, 24 పెద్దలతో ఎల్లవేళలా రాత్రనగా పగలనగా నిత్యం స్తుతింపబడుతున్నాడని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన చేసిన సంవత్సరాలు తరగవు అని మాట్లాడుతున్నాడు. ఏంటంట, ఆయన సంవత్సరములు తరగవు అని చెప్పు. కాబట్టి మనకు నూతనమైనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. ఒకరైన ప్రసంగి కూడా ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, క్రొత్తదంటూ ఏమీ లేదు, పాతవి. ప్రసంగి గ్రంథం చూద్దాము. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోన్నది, మునుపు జరిగినదే ఇక జరగబోన్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకని దాని గురించి ఒకడు చెప్పును. అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వుల జ్ఞాపకమునకు రారు, పుట్టుబో వారికి జ్ఞాపకం, తరువాత ఉండబో వారికి కలుగదు. దేవుడు మానవుగా ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటిని నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్లు. నూతనమైనటువంటిది ఏది లేదు మాట్లాడుతుంది. నూతనం అంతా ఆయన ఎప్పుడు చేసినట్లుగానే అంతా జరిగిపోతుంది. మనమే గతించిపోతాం, మన తరాలు గతించిపోతాం. గతించు అని అర్థం. తరగవు అంటే గతించు అని అర్థం. మనం గతించిపోతున్నాం కదా. తరతరాలు మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు. ఇలాగ రొటీన్ అవుతా ఉంది కానీ క్రొత్తదంటూ ఏమీ లేదని గ్రంథంలో మనం తెలుసుకుంటున్నాం. ప్రియులారా, మనం కొత్త సంవత్సరం అని ఒంటికి పంటికి ఇంటికి ఇవే సరిపోతుంది కానీ సంవత్సరాలు మారట్లేదు. దేవుడు మారలేదు. భూమి ఆకాశంలో అలానే ఉన్నాయి కదా. సూర్యచంద్ర నక్షత్రాలని మారలేదు. మనుషుడే కదా దేవుని ఎరుగుక, దేవుని ఆజ్ఞలు గైకొనక మారిపోతుంది. దేవుడి నుంచి దూరం అవుతూ ఉన్నాడు. అలాగా నశించిన మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, రక్షించాడు. మనమే మారాలి, మనమే నూతనత్వాన్ని సంపాదించుకోవాలి. ఏదైనా తోటలో ఉన్న క్రొత్త జీవితం, క్రొత్త నూతన సంతోషకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి ఆదాము మరలా కడపట ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఆ నూతనత్వాన్ని, మంచి నూతన హృదయాన్ని, నూతన ఆత్మను, నూతన స్వభావం, నూతన ప్రవర్తన, మనకి అనుగ్రహించాడండి. ఎస్కేల్ గ్రంథంలో 36:26. కాబట్టి మనమే నూతన సృష్టిగా మార్పు చెందాలి. పాతవన్నిటిని విడిచిపెట్టాలి. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత
లేఖనాలు అంటుంది, ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును క్రొత్తవాయనని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడుగా, ఆయన దేవుడుగా నీకు పరిచయం అయిన తర్వాత, ఆయన తెలుసుకున్న తర్వాత మారాలి, మార్పు రావాలి. నీ కొరకు ప్రాణం ఇచ్చాడని గుర్తించుకోండి. లోకం కంటే ప్రభువును ప్రేమించాలి. అబ్రహాము కుమారుడు కంటే దేవుని ప్రేమించినట్లుగా మనం కూడా లోకం కంటే, లోక ఆశల కంటే దేవునిని ప్రేమించేవారుగా, దేవుని కొరకు జీవించేవారుగా ఉన్నారు. పాతవన్నీ గద్దించిపోవాలి క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత. 2 కొరింథీ 2వ పత్రిక 5:17 వచ్చాడు. ఎవడైనను క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును క్రొత్తవి కావాలి. కాబట్టి క్రీస్తు దగ్గరికి వచ్చావు, దేవుడని తెలుసుకున్నావు, ఆయన చెప్పినట్లుగా బాప్తిసం తీసుకున్నావు, బలారాధనలో పాల్గొంటున్నావు, కానీ నూతనత్వం రాలి, కృత జన్మ పొందావు. అయినా స్వభావం మారల, ఆలోచన తలంపులు మారు, క్రియలు మారల. కాబట్టి మరలా చేస్తానే ఉన్నావు, పాతవి చేస్తానే ఉన్నావు, మరలా పడిపోతూనే ఉన్నావు, మరలా ప్రార్థిస్తున్నాను, క్షమించమని అడుగుతున్నాను. వెలిగించిన దీపాన్ని ఆరిపేసుకొని మరలా వెలుగుతున్నట్లుగా నటిస్తా ఉన్నావు లోకం. కాబట్టి ప్రియులారా,